అకస్మాత్తుగా ఆ విమానం గాల్లో ఊగిపోయింది. క్షణాల్లో నేలకూలింది. ఒక ప్రత్యేక దిశలోకి ఈడ్చివేయబడింది. కొన్ని వందల గజాల దూరంలో నేల మీద దేకుతూ పోయి స్తంభించిపోయింది. దాని ముక్కు తోక భాగాలు విరిగిపోయాయి. ఇంజన్లోంచి నిప్పురవ్వలు పొగలు బయటకు తన్నుకొస్తున్నాయి. అయినా విమానం పేలిపోలేదు. విమానంలో ఉండే ప్రయాణికులకు మాత్రం గుండెలు ఆగిపోయినట్లయింది. నమస్కారం, మీ మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 70వ ఎపిసోడ్కు సుస్వాగతం. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా ఒకసారి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జరుగుతోందట. అయితే ఆ కార్యక్రమంలో ఉండగా ఆయనకు చీఫ్ సెక్రటరీ నుండి టెలిఫోన్ కాల్ వచ్చిందట. ఆ ఫోన్ కాల్లో ఆయన ఏం చెప్పారంటే, అప్పటికే సికింద్రాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో వేసవి విడితికి వచ్చి ఉన్న రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి తిరుమలకు వచ్చి 10-15 రోజుల పాటు కొండ మీదే బస చేసి శ్రీవారి సన్నిధిలో గడపాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రపతి వచ్చి శ్రీవారి దర్శనం కోసం 1-2 రోజులు కొండ మీద బస చేయడం మామూలే. ఆ 1-2 రోజుల బస అంటేనే ఒక యజ్ఞం చేసినంత పని. రాష్ట్రపతి కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు, ఆయన అంతరంగిక సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనని అంటిపెట్టుకుని ఉండే మంత్రి గారికి, వారి సిబ్బందికి, ఇంకా రాష్ట్రపతిని చూడాలని వచ్చే విఐపీలకు బస ఏర్పాటు చేయడం, వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు, ఇదంతా మామూలుగానే పెద్ద తతంగం. అలాంటప్పుడు దైనందిన పరిపాలనా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉండటం కూడా సహజం. ఇప్పుడు 10-15 రోజుల పాటు రాష్ట్రపతి వస్తారంటే, అందులోనూ ఆయన తెలుగువారు, మాజీ ముఖ్యమంత్రి కూడా కనుక ఆయన్ని చూడటానికి వచ్చిపోయే అతిథుల్ని, నాయకుల్ని కూడా పట్టించుకోవాలన్నా, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నా అంత సులభంగా జరిగిపోయే విషయం అయితే కాదు. దీనికి తోడు మంచి కాటేజీల్ని పెద్ద ఎత్తున రిజర్వ్ చేసి ఉంచాలి కనుక సాధారణ భక్త యాత్రికులకు అసౌకర్యం కలిగించాల్సి వస్తుంది. అలాగే రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరినప్పుడల్లా చాలాసేపు దర్శన క్యూలను నిరోధించాల్సి వస్తుంది. ఇది భక్తులకి మరింత అసౌకర్యం, చికాకు కలిగిస్తాయి. ఈ విషయాలన్నీ చీఫ్ సెక్రటరీకి వివరించారట పివిఆర్కే ప్రసాద్ గారు. అయితే మీరు ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తే బాగుంటుంది అని అన్నారట. ఆయన అప్పటికే తాను రాష్ట్రపతికి ఈ పరిస్థితి క్లుప్తంగా వివరించానని, అయినా రాష్ట్రపతి తాను ఎవ్వరికీ అసౌకర్యం కలిగించకుండా, విజిటర్ల గోల పెట్టుకోకుండా, కేవలం స్వామివారిని మాత్రమే చూసుకుంటూ భక్తుడిగా 2 వారాల పాటు కొండ మీద గడపదలుచుకున్నానని చెప్పారని చీఫ్ సెక్రటరీ అన్నారట. ఆయన పివిఆర్కే ప్రసాద్ గారి అభ్యర్థన మేరకు మరోసారి రాష్ట్రపతితో మాట్లాడతానని హామీ ఇచ్చారట. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ చీఫ్ సెక్రటరీ ఫోన్ కాల్ వచ్చింది. విషయాలన్నీ మాట్లాడానయ్యా, ఆయన మాత్రం కొండ మీద బస చేయడం తప్పదంటున్నారు. కాకపోతే తాను రాష్ట్రపతి హోదాలో కాక సాధారణ భక్తుడిలా శ్రీనివాసుని సేవించుకోవాలనుకుంటున్నారట. హంగు ఆర్భాటం లేకుండా సాదా ఏర్పాట్లు మాత్రం చేయాలంటున్నారు. నువ్వు ఇవాళే బయలుదేరి ఇక్కడికి వస్తే సాయంత్రం నిన్నే రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్తాను. మిగతా విషయాలు మీరు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అని చీఫ్ సెక్రటరీ వివరించారట పివిఆర్కే ప్రసాద్ గారికి. ఆ ప్రకారం ఆ మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్కి విమానంలో బయలుదేరారు. ఆ రోజుల్లో తిరుపతి నుంచి హైదరాబాద్కి ఒక ఆవ్రో విమానం నడిచేది. మధ్యాహ్నం 3:30 తిరుపతిలో బయలుదేరితే 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరతారు. ఆయన ఎయిర్పోర్ట్కి బయలుదేరబోతూ ఇలా రాష్ట్రపతి రాకకి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ప్లాన్ చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ రావులపాటి సీతారామరావుకి, విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ నాయుడుకి సూచనలు పంపించి రేణిగుంట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారట. అప్పట్లో తిరుమల కొండ మీద సన్నిధి వీధిని వెడల్పు చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉండటం వల్ల ఈ అధికారులంతా అక్కడే ఉన్నారట. అయినప్పటికీ వాళ్ళు పివిఆర్కే ప్రసాద్ గారి సూచనలు అందుకొని రేణిగుంట ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన్ను కలుసుకున్నారు. అప్పటికే ఆయన విమానం ఎక్కేశారు. అయినా వాళ్ళు వస్తున్నారని తెలిసి కాసేపు విమానాన్ని ఆపించారట. వాళ్ళు వచ్చి ఏర్పాట్ల గురించి చర్చించి దిగిపోయాక ఆవ్రో బయలుదేరింది. విమానంలో 9వ వరుసలో కిటికీ పక్కన కాకుండా వరుస మధ్యలో సీటు ఆయనకు కేటాయించబడింది. ఆయన పక్కన సీట్లో అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ్మూర్తి కూర్చున్నారట. రాష్ట్రపతి పర్యటన గురించి ఆయన ఏదో అడుగుతున్నారు, ఈయన చెప్తున్నారు. అంతలో విమానం మెల్లగా రన్వే మీద పరుగులు తీయిస్తూ గాల్లోకి ఎగిరింది. కొద్ది నిమిషాలు గడిచాయో లేదో ఒక్కసారిగా విమానం ఊగిపోయినట్లయిందట. ప్రయాణికులు కేకలు వేశారు. మళ్ళీ విమానం నడక సర్దుకుంది. అమ్మయ్యా అనుకున్నారో లేదో, అంతే క్షణాల్లో మళ్ళీ కడుపులో దేవడం ఆరంభమైంది. అంటే విమానం బరువుని కోల్పోతుందన్నమాట. అంతలో మరోసారి విమానం విపరీతంగా ఊగిపోసాగింది. విమానంలో గాలి వీచినట్లయింది. తలగడలు, పేపర్లు ఎగిరిపోతున్నాయి. అందరూ నడుముకి బెల్ట్లు బిగించుకుని పెట్టుకున్నా విమానం కుడిపక్కకి ఒరిగిపోతున్నట్లు, వెనక్కి లేచిపోతున్నట్లు అనిపిస్తోందట. భయంతో కేకలు, అరుపుల మధ్య ప్రయాణికులు తమ తమ సీట్లకి బల్లుల్లా అతుక్కుపోయారట.
అలా ఓ పక్కకి తోసుకుంటూ దూసుకుపోతున్నట్లున్న విమానం ఒక్కసారిగా దభీమని ఆగిపోయింది. ఒకే ఒక్క కుదుపుతో. ఆ కొద్ది నిమిషాల పాటు ముందు సీటు గట్టిగా పట్టుకొని కూర్చుని కళ్ళు మూసుకొని ఆ శ్రీనివాసుని సేవిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నారు పివిఆర్కే ప్రసాద్ గారు. విమానం ఒక్క ఊపుతో ఆగిపోగానే గాలి తోసుకు వస్తున్న వైపు తిరిగి చూశారట. విచిత్రం ఏంటంటే విమానానికి చిల్లు పడింది. అందులోంచి దుమ్ము బురద మట్టి లోపలకు ఎగిరి వచ్చేస్తున్నాయి. అప్పటికే చాలా బురద మట్టి విమానం లోపల పైకప్పు నిండా వెదజల్లబడింది. ఆయనకు అప్పుడు అర్థమైందట విమానం నేల కూలిందని. ఉద్వేగంతో సంభ్రమంతో ఆయన కేకలు వేశారట. సీట్ బెల్ట్ విప్పుకొని వెనక తలుపు దగ్గరికి పరిగెత్తారట. ఆయనతో పాటు ఎయిర్ హోస్టెస్ మరో ప్రయాణికుడు కూడా వెళ్లారు. ముగ్గురు కలిసి అతి బలంగా తంతేగాని వెనక తలుపు తెరుచుకోలేదట. తీరా తలుపు తీసి చూస్తే విమానం మట్టి నేలని బల్లిలా అంటుకుపోయి ఉంది. బయటంతా కుండపోతగా వర్షం. క్షణాల్లో ప్రయాణికులందరూ బ్రతుకు భయంతో గోవిందా గోవిందా అనుకుంటూ విమానంలో నుంచి దూకేశారు. అందరూ అప్పుడు గమనించారు విమానం ముందు భాగంలోంచి పొగలు వస్తున్నాయని. అయితే వర్షం వల్ల ఆ పొగలకి కారణమైన మంటలు వేగంగా తగ్గిపోయాయి. పివిఆర్కే ప్రసాద్ గారు ఒక కాలి చెప్పును విమానంలో మర్చిపోయేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకున్నారట. అందరూ బయట నిలబడి వర్షంలో తడుస్తున్నారు కానీ ఎవరూ ధైర్యం చేసి విమానంలో కూర్చోవాలనుకోలేదు. కొద్ది నిమిషాలకు వర్షం తగ్గిపోయిందట. విమానంలోంచి పొగలు ఆగిపోయాయి. ఆకాశం తెరిపించింది. వెలుతురు పెరిగింది. పరికించి చూస్తే విమానం ముక్కు భాగం తోక భాగం విరిగి ఎక్కడో పడిపోయాయి. ప్రొపెల్లర్స్ కొన్ని భాగాలుగా ముక్కలైపోయి చెల్లా చెదురుగా పడున్నాయి. వీళ్ళందరూ ఉన్నది ఒక బాగా ఎండిపోయిన చెరువు గర్భంలో. అప్పటికీ విమానం 200 నుండి 300 గజాల దూరం దాకా బాగా నేల మీద ఈడ్చి వేయబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అక్కడ చౌడు నేల కావటం వల్ల ఆ సమయంలో వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఆ తడిసిన మట్టి విమానానికి ఒక షాక్ అబ్జర్వర్గా పనిచేసి మొత్తం మీద 29 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. విచిత్రంగా ఒక్క రక్తపు చుక్క కూడా ఎక్కడా చెందలేదు. మరోసారి ఆ శ్రీనివాసుని ధ్యానించుకున్నారంట పివిఆర్కే ప్రసాద్ గారు. అందరూ బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డ ఆనంద పారవశ్యంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ఉన్నారట. అంతకు ముందు ఆ విమానం పిచ్చిగా వెర్రిగా ఎగరటాన్ని గమనించిన అడిషనల్ ఎస్పీ, టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్లోనే కొంతసేపు నిరీక్షించారట. అంతలో విమానంలో ఎయిర్ కంట్రోల్ పోయిందని ప్రకటన రావడంతో కంగారుగా వాళ్ళంతా వాళ్ళ వాహనాల్లో ఎయిర్పోర్ట్ అధికారులతో సహా విమానం ఎగిరిన దిక్కులో ప్రయాణించి విమానం కూలిపోయిన చోటికి చేరుకున్నారు. అప్పటికీ విమానం రేణుగుంట విమానాశ్రయం నుండి 5 మైళ్ళు ప్రయాణించింది. పివిఆర్కే ప్రసాద్ గారే చొరవ తీసుకుని ముందుగా విమానం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేయించారట. ప్రయాణికులందరినీ టీటీడీ వాహనాల్లో తిరుపతి చేర్పించే ఏర్పాటు, అక్కడ వాళ్ళు ఆ రాత్రి ఉండటానికి ఏర్పాటు చేశారు. వాళ్ళ బంధువులకు ఈ విమానం కూలిన వార్త రేడియోల ద్వారా తెలియడానికి ముందుగానే ప్రయాణికులంతా వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసి చెప్పించే ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన హైదరాబాద్ రాలేకపోతున్నానని చీఫ్ సెక్రటరీకి రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశారట. ఆ మరుసటి రోజు ఆయన జిల్లా కలెక్టరు, సబ్ కలెక్టర్లతో పాటు ముందుగా విమానం కూలిపోయిన స్థలాన్ని సందర్శించారు. పైలట్లు చెప్పిన దాన్ని బట్టి ఏం జరిగిందో ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రచండమైన గాలులు వీచాయి. ఆ గాలుల వేగానికి మనం ఊగిపోయింది. కంట్రోల్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ గాలులు విమానాన్ని ఆ చెరువులోకి తోసిపడేశాయి. అలా దూసుకుపోవడంతో ఆ చెరువు గట్టుతున్న చెట్ల తలకాయల్ని విమానం చెక్కేసింది. ఆ విశాలమైన చెరువులో విమానం కూలిపోయిన చోటు అంతా మట్టి నేల. మరోవైపు గట్టు లోపల 15 నుండి 20 అడుగుల వెడల్పున నీళ్లు నిలిచి ఉన్నాయి. విచిత్రంగా విమానం ఆ నీళ్ళల్లో కూలిపోలేదు. చెరువుకి కొంచెం దూరంలో అటూ ఇటూ పెద్ద పెద్ద బండరాళ్ళు, చిన్న సైజు కొండల్లా ఉన్న ఆ ప్రచండ మారుతాలు విసిరేయలేదు. అలా జరిగుంటే ఆ 29 మందిలో ఏ ఒక్కరూ బ్రతికి ఉండేవాళ్ళు కాదేమో. విమానం నేల కూలడం వల్ల ఆ తాకిడికి ఇంజన్లు 2 దెబ్బతినిపోయాయి. కుడివైపు ఇంజన్ దెబ్బతిన్న ధాటికి విమానంలో చివరి సీట్లు 2 వరుసలు ఎగిరిపోయాయి. ఎంత ఉధృతమైన ఒత్తిడితో ఆ సీట్లు ఎగిరిపోయాయనంటే ఆ ధాటికి విమానం బాడీకి చిల్లుపడింది. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ జరిపిన విచారణలో తేలింది ఏంటంటే విమానం సరైన భద్రతా మార్గంలోనే ప్రయాణించింది. ఇంజన్లో ఉన్న భాగం ఏదైనా గట్టి రాతి నేలకి తగిలి ఉంటే విమానం తలకిందులుగా పల్టీలు కొట్టి ఉండేది. ఆ పరిస్థితుల్లో రెక్కలు కూడా నేలకు కొట్టుకుపోయి విమానం పేలిపోయి ఉండేది. విమానం చౌడు మట్టి నేలలో దిగటంతో పాటు వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఇంజన్లో జనించిన అగ్ని అదుపు చేయబడింది. మరో విచిత్రం ఏంటంటే విమానం అక్కడ పొలాల్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లకి 15 నుండి 20 గజాల దూరంలో ఆగిపోయింది. లేకుంటే దాని పేలుడు మాత్రమే విమానాశ్రయం దగ్గరున్న అధికారులకి వినిపించేది, కనిపించేది. ప్రయాణికులందరూ ఆనవాళ్లు తెలియకుండా చిన్న భిన్నమైపోయి ఉండేవాళ్ళు.
కూలిపోతున్న విమానం ఒక పక్కకి ఒరిగి దూసుకు వెళ్లి దాని రెక్కలు కింద ఉన్న ఇంజన్ బ్లాక్స్ ఆధారంగా మాత్రమే 200 నుండి 300 గజాల దూరం మట్టి నేల దేకుతూ పోయి చెరువు గర్భంలో నిలిచి ఉండిపోయింది. చక్రాలు లోపలకు ముడుచుకునే ఉండిపోయాయి కానీ బయటకు తెరుచుకోలేదు. చక్రాలు బయటికి వచ్చి ఉంటే విమానం పక్కకి వాలుతూ నేల మీద దూసుకు వెళ్లిన తాకిడికి కూడా విమానం పేలి తునాతకలైపోయి ఉండేది. ఆ పరిశీలనలో మరో విషయం బయటపడింది. ఏంటంటే పీవీఆర్కే ప్రసాద్ గారు, మంత్రి శ్రీ భాటం శ్రీరామ్మూర్తి కూర్చున్న వరుసకి వెనుక వరుస సీట్లు మాత్రమే ఎగిరిపోయాయి. వాళ్ళ వరుస నుంచి ముందు వరుస సీట్లన్నీ మిగిలాయి. అదృష్టవశాత్తు ఆ వెనుక సీట్లలో ప్రయాణికులు ఎవ్వరూ లేరు. పైలట్ మొహాన చిన్నగా గీరుకుపోయింది. శ్రీ భాటం చేతివేళ్లు కొద్దిగా నలిగాయి అంతే. అంతకు మించి ఎవ్వరికి ఎలాంటి గాయాలు తగలలేదు. ఇంతకన్నా అద్భుతంగా ఏ సినిమాలోనూ సురక్షిత విమాన ప్రమాదాన్ని చూపించలేరు అంటూ ఎయిర్లైన్స్ విచారణ నివేదిక పేర్కొంది. విమానం చెరువు లోపల బండల్ని గుద్దినా, ముందుకెళ్లి హైటెన్షన్ లైన్స్ కి తాకినా, బోర్ల పల్టీలు కొట్టినా ఏ ఒక్కరూ మిగిలి ఉండేవాళ్ళు కాదు. కానీ అలా ఎందుకు జరగలేదు? ఇలాగే ఎందుకు జరిగింది? ఆవ్రో తట్టుకోలేని వాతావరణ పరిస్థితుల్లో ఎవరో పని కట్టుకొని విమానాన్ని అలాంటి ప్రమాదం పాలవకుండా పక్కకి లాగి చెరువులో క్షేమంగా దించినట్లయింది అని ఎయిర్లైన్స్ నివేదిక పేర్కొంది. ఇంతకీ ఆ శక్తి ఎవరు? ఇలా ఎందుకు చేసింది? దీనికి సమాధానం మీకు తెలుసు. ఇంకెందుకు ఆలస్యం? కామెంట్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.